రాష్ట్ర చరిత్రలో విజనరీ నాయకుడిగా పేరొందిన చంద్రబాబు నాయుడుతోనే విభజిత ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా తయారవుతుందని రాష్ట్ర ఆయిల్ అండ్ సీడ్స్ గ్రోవర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ జన్మదినం సందర్భంగా మండల కేంద్రం సభవరంలో టీడీపీ నేతలు అట్టహాసంగా సోమవారం బాబు బర్త్డే కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. వేడుకలకు ముందు గండి బాబ్జీ ఇక్కడ ఎన్టీఆర్ నిలువెత్తి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బాబ్జీ మీడియాతో మాట్లాడుతూ 76 ఏళ్ల వయసులో కూడా యువకుడిలా పనిచేస్తూ రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లాలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్న ఘన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అంతకు ముందు పెందుర్తి నియోజకవర్గం టీడీపీ యువనేత బాబ్జీ తనయుడు గండి వంశీదీప్ మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ అరంగేట్రం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విభజిత ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ అభివృద్ధికి సంక్షేమానికి చేసిన సేవలు ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించారు. ఇక్కడ జరిగిన సమావేశానికి సభవరం మండల టీడీపీ అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడు అధ్యక్షత వహించారు. ఈరోజు మా నాయకులు, మా పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పుట్టిన సందర్భంగా చేసిన మా ప్రతి నాయకుడికి, పెద్దలకు, కార్యకర్తలకు, యువకులకు, ప్రస్తుతానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే మంచిగా చాలా విషయాలు చెప్పారు. నేను ఒక 2-3 విషయాలు చెప్పి ఈ మిగతా కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు ఒక పేద కుటుంబంలో పుట్టి ఒక విజన్ ఉండాలి మనిషికి, ఎవరికైనా. ఆ విజన్ పెట్టుకొని అతను చదువుకున్నప్పుడే యూనివర్సిటీలో విద్యార్థి రాజకీయాలు మొదలుపెట్టి అప్పుడు అతనిలోని లక్షణాలు గుర్తించి
ముఖ్యంగా మన నాయకులు, మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు గణివాజీ గారికి, అలానే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా మిత్రులు అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనందరి అభిమాన నాయకులు, అభివృద్ధి సారథి, నవ్యాంధ్ర నిర్మాత, మన ఆంధ్ర రాష్ట్ర భవితవ్యాన్ని ఒక బంగారు బాటలో తీసుకెళ్తున్న మన అభిమాన నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ముందుగా వారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటే మనకి గుర్తొచ్చే పదం విజన్, విజనరీ, ముందు చూపు. ఏదైనా నాయకుడు ఒక సంవత్సరంలో మన రాష్ట్రానికి కానీ మన ప్రాంతానికి కానీ ఏం చేయాలని ఆలోచిస్తారు, లేదా 5 సంవత్సరాలు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి తీరే వేరు. రాష్ట్రానికి 20 సంవత్సరాల తర్వాత ఏం అవసరం ఉంది, ఏం చేస్తే రాష్ట్రం కానీ మన యువత భవిష్యత్తు బాగుంటుందని ముందుగా ఆలోచించి ఈ రోజే దానికి ఒక పునాది వేసి రాష్ట్రాన్ని అంత మంచి బాటలో పెట్టే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దానికి నిదర్శనం మన సైబరాబాద్ చేయడం, మన సైబరాబాద్ ఈ రోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గా కూడా మారడం మీ అందరి ముందు ఒక ఎగ్జాంపుల్ గా ఉంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు అంటే విజన్, నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ముందు చూపు. ఈ రోజు సుమారు 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు మన నాయకులు. 7-10 వయసులో కూడా 25 ఏళ్ల యువకుడికి ఉన్నంత ఉత్సాహంతో మన రాష్ట్రం కోసం అలుపెరిగిన కృషి చేస్తున్న మహానాయకుడు ఆయన. మన ప్రపంచంలోనే ఒక గొప్ప శాస్త్రవేత్త ఐన్స్టైన్ ఒక మాట అంటూ ఉంటాడు, ఇన్ ద మిడిల్ ఎవ్రీ క్రైసిస్ దేర్ ఇస్ an ఆపర్చునిటీ. అంటే ప్రతి సంక్షోభంలో కూడా ఒక గొప్ప అవకాశం ఉంటుంది. దాన్ని ఆదర్శంగా తీసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రయాణం అయితేనేమి, జీవిత ప్రయాణం అయితేనేమి కొనసాగింది. ఎన్నో సంక్షోభాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, అవన్నీ చూసి కూడా వాటిని ఒక అవకాశంగా మార్చుకుని ఈరోజు ఒక గొప్ప నాయకుడిగా, దేశంలోనే ఒక గొప్ప రాజకీయ నేతగా ఎదిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఒక సాధారణ కుటుంబంలోనే పుట్టారు. మనలానే చదువుకుంటేనే మనల్ని మనం ముందుకు తీసుకెళ్ళగలని బాగా నమ్మి బాగా చదువుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మనం ముందుకెళ్తేనే సరిపోదు, మన చుట్టూ ఉన్న ప్రజలు, మన సమాజం, మన రాష్ట్రం కూడా బాగుపడాలని బాగా నమ్మి రాష్ట్రం కూడా ముందుకు